బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో గత 5 ఏళ్లలో అమరావతికి జరిగిన నష్టంపై ఆయన వివరించబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రైతుల ఇబ్బందులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు బాబు. రాజధాని నిర్మాణంపై ఇప్పటికీ వివిధ సంస్థలతో బాబు భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం చూసాం, ఇన్ఫాక్ట్ 4 రోజుల క్రితం పోలవరం అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మరి కాసేపట్లో అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికే అధికారులు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గత 5 ఏళ్లలో అమరావతికి జరిగిన నష్టంపై వివరణ ఇవ్వబోతున్నారు ఆయన. దీంతో పాటు రైతుల ఇబ్బందులపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రాజధాని నిర్మాణంపై ఇప్పటికీ వివిధ సంస్థలతో బాబు భేటీ అయ్యారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అమరావతికి సంబంధించి నిర్మాణ విషయంలో ఎటువంటి కార్యాచరణకు వెళ్ళబోతున్నారు, గతంలో ఏం జరిగింది, గతంలో తమ హయాంలో ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి వాటిని గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది వీటికి సంబంధించి బేరేజ్ వేస్తూ వాటిని కంపేర్ చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. చంద్రబాబు రెడీ అయ్యారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అలాగే శ్వేతపత్ర విడుదలకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని చూద్దాం. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్ లో ఆ సిరీస్లో ఇది రెండోది. ముఖ్యంగా అమరావతి, ఒక అమరావతి ప్రాజెక్ట్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారో నేను అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్, దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్తూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది. మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం, అది కోయిన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర. దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు. మళ్ళీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో మీరు ఆలోచించండి. ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం.
కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేము. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భావంతో. దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం. ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరైనా సరే మనం నమ్మేది దేవుణ్ణి. దేవుడు ఏ రూపంలో అనుకోవచ్చు, కానీ ఏ దేవుడైనా కావచ్చు, కానీ ఏ మతస్థులైనా కావచ్చు, కానీ అల్టిమేట్గా మనం అందరం నమ్మేది దేవుణ్ణి. అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు. ఆ ఆశీస్సులు ఉన్నాయి. ఆ మహిమే కాపాడిందని నేను అనుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా యమునా నీటిని, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడిని. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లా వస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు.
రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూసాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం, రెజల్యూషన్ పాస్ చేసాం 3/9/2014లో. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ అని చూస్తే, 1 సెంట్రల్ లొకేటెడ్, 2 ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లివబుల్ సిటీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద. అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం, 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలు ఉన్నాయి. 3వ సిటీ సైబరాబాద్. హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో, ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు, ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పాను. అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాదుకు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేను వేసాను, ఒక అడుగు కలిసి వచ్చి బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్లు దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్ళు ఇస్తామని పెట్టే పరిస్థితులు. మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్ళు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకొని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే, ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్లా కట్టాలి, ఏం చేయాలి? ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు, డబ్బులు ఎవరు పెడతారు, ఎక్కడ చేయాలని? అప్పుడే BOT మోడల్ L&T టెండర్ పిలిచాం, వచ్చారు, వాళ్ళకి L&Tకి ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి IT స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు.
ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాలి, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకి కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, అప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. సాధ్యమా ఇది? ఒక ఇండస్ట్రీ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడ నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్ 5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ, మీరు 5,000 ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక పక్కన సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్. ల్యాండ్ అనే సెంటిమెంట్, మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం, మీరు ఇంటర్న్ మాకేమి ఇస్తారు, ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, క్యాబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం, మీరు అగ్రిమెంట్ చేసుకోమని. అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోయారు. 10 years. ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం. 10 ఏళ్ళ తర్వాత ముందుగా ఉంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 3,000, 5,000 3,000 రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం, డ్రై ల్యాండ్కి ఇచ్చాం. 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం. దీంట్లో మళ్ళీ ఫార్మర్కి 1 ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఇంటికి, 250 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి. అదే వెట్ ల్యాండ్కి 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్, 450 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్కి ఇచ్చాం. అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్, లోన్ వేవర్ చేసాం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, ఫ్రీ హెల్త్ అని, ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, శానిటేషన్ ఇవన్నీ పెట్టాం. పెన్షనర్స్కి 2,500 రూపాయలు ఇచ్చాం. అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పనిజరక్కపోతే ఉపాధి కోల్పోతుందని, ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2,500 రూపాయలు ఇచ్చాం.
నిన్నైతే 5,000 రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్ళి. అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27,885, రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది 11,824, అదర్ పర్పస్కి ఉపయోగించేది 14,037, ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ 8,274. మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే 53,715 ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఆలోచించింది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్కి 8,274 ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి. ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్, ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది, మల్టిప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది, రిసోర్స్ జనరేషన్ అవుతాయి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం. నెక్స్ట్, దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్నీ కూడా చెప్పాను ఏమేం చేస్తామని, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు. ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్నీ మనకు సపోర్ట్ చేశారు, ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఏఐబిపి, జైకా, కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు. హడ్కో, పిఎస్సీలు అన్నీ కూడా ముందుకు వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి. అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్, మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఆనెస్టీలో కానీ నోబడి కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడి పక్క చిలకలూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో